నర్సరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో నమిత రమేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, వెంకట శివ అనే వ్యక్తులు గతంలో దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నర్సరావుపేట జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు కేసు విచారణకు వచ్చిందని, రాజీ పడకపోతే చంపేస్తానంటూ తనపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు నమ్మిక రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు బాధితుడు రమేష్, ప్రేమ్, చందు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గడిపోయిన చిన్నంజయ్య మేము ఇంట్లో పనిచేసాం. మారాసి వెంకట సేవ మేము పనిచేసాం. పనిచేస్తే దాని ద్వారాగా నాకు డబ్బులు ఇస్తాను రమ్మని పిలిచి కొట్టారు. కొడితే నాకు తలక హోల్ అయింది. గోనిపూడి మాచూరి వెంకట సేవ చిన్నంజయ్య. కానీ దానికి కాను నన్ను రాజీకి రమ్మని నన్ను ప్రతి క్షణం నన్ను ఏదింపు చర్యలు పడుతున్నారు. దానికి నిమిత్తం నేను రానని చెప్పినందుకు నిన్న 20 తారీఖు నాడు నేను ఇంట్లో ఉంటే నా ఇంటి మీదకి వచ్చి ఒక 50 మంది దాకా నువ్వు 5 కేసులు కాదు 6 కేసులు అయినా పెట్టి నిన్ను ఇబ్బంది పెడతామని చెప్పని నన్ను తీసుకొచ్చి నా మీద దాడి చేశారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో 2022లో నమ్మిక రమేష్ అనే వ్యక్తి మీద అదే గ్రామానికి చెందిన వారు దాడి చేయగా అతనికి తలలో 3 సార్లు మేజర్ ఆపరేషన్లు జరిగి తలలో 10 సెంటీమీటర్ల హోల్ ఉంది. దాని నిమిత్తమే గతంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఆ కంప్లైంట్ అది ఒక పెద్ద కేసు అయిన తర్వాత ఈరోజు ఆ కేసు హీరింగ్కి వచ్చింది. ఆ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇతనితో సంప్రదింపులు జరపకుండా బెదిరింపుల ద్వారాలతో రాజీ పడబోదు నేను చంపేస్తామని చెప్పేసి అతని మీద గతంలో 3 సార్లు దాడి చేశారు. మొన్న గురువారం 21వ తారీఖు గోనెపూడి అతని గ్రామంలో అతని ఇంట్లో ఉంటే సుమారు ఒక 50 మంది అదే గ్రామానికి చెందిన వారు ఆ కేసులో ఉన్న నిందితులు కాక వాళ్ళ బంధువులంతా కలిసి ఒక 50 మంది అతని ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి కొట్టి మారణాదాలతో దాడి చేయగా అతనికి ఇక్కడ దెబ్బలు తగిలినాయి. గొంతు కింద తర్వాత ఈ గోడ కింద దెబ్బలు తగిలిన తర్వాత ఇతను ప్రాణభయంతో పోలీసు వారికి ఫోన్ చేస్తే, నర్సరావుపేట రూరల్ పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల్ని వాళ్ళని అక్కడ నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ పెట్టించే ప్రయత్నం చేశారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి. మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో, పోలీసుల మీద గౌరవంతో మేము ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాం. దాడికి ప్రతిదాడి చేయటం పెద్ద సమస్య కాదు, చర్యకు ప్రతిచర్య చేయడం పెద్ద సమస్య కాదు. ఈ విషయం మీద పోలీసులు విచారణ చేసి నమ్మిక రమేష్పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే మేము కూడా దాడికి ప్రతిదాడులు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్. Mutar